రెండో మరి HCl మాలిక్యూల్లో ఉన్న క్లోరిన్ ఆటమ్ యొక్క మాస్ ఎక్కువ ఉంది. ఏంటది? రెండింటికి తేడా ఒక ప్రోటాన్ కానీ ఒక న్యూట్రాన్ కానీ తేడా ఉంది. ఎప్పుడైతే మాస్ ఎక్కువ ఉందో రెడ్యూస్డ్ మాస్ ఎక్కువ, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా కూడా ఎక్కువే రెండో మాలిక్యూల్ది. సో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అనేది రొటేషనల్ కాన్స్టెంట్కి రివర్స్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది కాబట్టి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అనేది రొటేషనల్ కాన్స్టెంట్కి రివర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ద రొటేషనల్ కాన్స్టెంట్ ఆఫ్ ద ఫస్ట్ మాలిక్యూల్ ఈజ్ greater than the rotational constant of second molecule. That means the rotational constant of the molecule is higher for lighter molecules. The molecule is rotational constant of the first molecule is greater than the rotational constant of second molecule. That means the rotational constant of the molecule is higher for lighter molecules. Lighter molecules. The rotational constant is lower for higher molecules. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ అడుగుతాడు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లో సో మాస్ దేనికి ఎక్కువ ఉందో దానికి రొటేషనల్ కాన్స్టెంట్ తక్కువ ఉంటుంది. సార్ మరి రొటేషనల్ కాన్స్టెంట్ తక్కువ ఉంటే కొంపలు మునిగిపోతాయా అంటే ఏ కొంపలు మునిగిపో, చిన్న తేడా ఉంది ఇక్కడ. ఎనర్జీ రొటేషనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2BHc ఇంటూ J ఇంటూ J+1. యు నో ద ఎనర్జీ ఆఫ్ ద lighter molecules, the rotational constant is lower for higher molecules. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ అడుగుతాడు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లో సో మాస్ దేనికి ఎక్కువ ఉందో దానికి రొటేషనల్ కాన్స్టెంట్ తక్కువ ఉంటుంది. సార్ మరి రొటేషనల్ కాన్స్టెంట్ తక్కువ ఉంటే కొంపలు మునిగిపోతాయా అంటే ఏ కొంపలు మునిగిపో, చిన్న తేడా ఉంది ఇక్కడ. ఎనర్జీ రొటేషనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2BHc ఇంటూ J ఇంటూ J+1. యు నో ద ఎనర్జీ ఆఫ్ ద రొటేషనల్ స్టేట్ ఇది. ద ఎనర్జీ ఆఫ్ ద రొటేషనల్ స్టేట్ 2BHc ఇంటూ J ఇంటూ J+1. సో ద ఎనర్జీ ఆఫ్ ద ఫస్ట్ మాలిక్యూల్ is equal to 2B1Hc into J into J+1. So the energy state of the second molecule 2B2Hc into J into J+1. Okay na? Right. Energy difference of the rotational states delta E is equal to BHc. Overlook lo 2BHc అని రాసేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. 2BHc ఇంటూ J లోవర్ +1 కదా. సో ఫస్ట్ మాలిక్యూల్ సెకండ్ మాలిక్యూల్, ఇది ఫస్ట్ మాలిక్యూల్ ఇది సెకండ్ మాలిక్యూల్. సో ఫస్ట్ మాలిక్యూల్కి ఏంటమ్మా డెల్టా E ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మాలిక్యూల్ దమ్మా 2BHc ఇంటూ J లోవర్ +1 B1. సెకండ్ మాలిక్యూల్ ఏంటి E2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా E2 2B, జాగ్రత్తగా చూడండి 2BHc ఇంటూ J లోవర్ +1 సెకండ్ మాలిక్యూల్. ఓకేనా. సో ద ఫస్ట్ మాలిక్యూల్ రొటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ సెకండ్ మాలిక్యూల్ రొటేషనల్ కాన్స్టెంట్ ఫస్ట్ మాలిక్యూల్కి ఏంటమ్మా డెల్టా E ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మాలిక్యూల్ దమ్మా 2BHc ఇంటూ J లోవర్ +1 B1. సెకండ్ మాలిక్యూల్ ఏంటి E2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా E2 2B, జాగ్రత్తగా చూడండి 2BHc ఇంటూ J లోవర్ +1 సెకండ్ మాలిక్యూల్. ఓకేనా. సో ద ఫస్ట్ మాలిక్యూల్ రొటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ సెకండ్ మాలిక్యూల్ రొటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది అంటే B ఈజ్ మోర్ దాన్ B1 ఈజ్ మోర్ దాన్ B2, B1 ఈజ్ మోర్ దాన్ B2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ 2BHc
2b1hc, ఈ రెండింటి మధ్య గ్యాప్ 4b1hc, ఈ రెండింటి మధ్య గ్యాప్ 6b1hc. ఏది ఫస్ట్ మాలిక్యూల్ది. సెకండ్ మాలిక్యూల్ది కూడా చూద్దాం. ఈ రెండింటి మధ్య గ్యాప్ 2b2hc, ఈ రెండింటి మధ్య గ్యాప్ 4b2hc, ఈ రెండింటి మధ్య గ్యాప్ 6 మధ్య ఇక్కడ చూద్దాం. సో b1 ఈజ్ మోర్ దాన్ b2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ 2bhc, 2b1hc, ఈ రెండింటి మధ్య గ్యాప్ 4b1hc, ఈ రెండింటి మధ్య గ్యాప్ 6b1hc. ఏది ఫస్ట్ మాలిక్యూల్ది. సెకండ్ మాలిక్యూల్ది కూడా చూద్దాం. ఈ రెండింటి మధ్య గ్యాప్ 2b2hc, ఈ రెండింటి మధ్య గ్యాప్ 4b2hc, ఈ రెండింటి మధ్య గ్యాప్ 6b2hc. ఎలాగా 0కి 1కి మధ్య గ్యాప్, 1కి 2కి మధ్య గ్యాప్, 2కి 3కి మధ్య గ్యాప్, 0కి 1కి మధ్య గ్యాప్, 1కి 2కి మధ్య గ్యాప్, 2కి 3కి మధ్య గ్యాప్. 2bhc, 4bhc, 6bhc. అయితే ఫస్ట్ మాలిక్యూల్ది కాబట్టి b1 b2, b1 సెకండ్ మాలిక్యూల్ది కాబట్టి b2. ఓకే రైట్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. b1 is more than b2. That means the gap between the first two states in the first molecule is more the gap between the first two states in the second molecule. అంటే దీని బట్టి ఏమర్థమైంది? లైటర్ మాలిక్యూల్కి, మళ్ళీ చెప్తున్నాను, లైటర్ మాలిక్యూల్కి ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద టూ రొటేషనల్ స్టేట్స్ ఈజ్ మోర్ దాన్ హెవియర్ మాలిక్యూల్. ఇది అడుగుతాడమ్మా. చాలా టూ స్టేట్స్ ఇన్ ద ఫస్ట్ మాలిక్యూల్ ఈజ్ మోర్ ద గ్యాప్ బిట్వీన్ ద ఫస్ట్ టూ స్టేట్స్ ఇన్ ద సెకండ్ మాలిక్యూల్. అంటే దీని బట్టి ఏమర్థం? b2. ఓకే రైట్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. b1 is more than b2. That means the gap between the first two states in the first molecule is more. Okay right. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. b1 is more than b2. That means the gap between the first two states in the first molecule is more the gap between the first two states in the second molecule. అంటే దీని బట్టి ఏమర్థమైంది? లైటర్ మాలిక్యూల్కి, మళ్ళీ చెప్తున్నాను, లైటర్ మాలిక్యూల్కి in the first molecule is more the gap between the first two states in the second molecule. అంటే దీని బట్టి ఏమర్థమైంది? లైటర్ మాలిక్యూల్కి, మళ్ళీ చెప్తున్నాను, లైటర్ మాలిక్యూల్కి ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద టూ రొటేషనల్ స్టేట్స్ ఈజ్ మోర్ దాన్ హెవియర్ మాలిక్యూల్. లైటర్ మాలిక్యూల్కి, మళ్ళీ చెప్తున్నాను, లైటర్ మాలిక్యూల్కి ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద టూ రొటేషనల్ స్టేట్స్ ఈజ్ మోర్ దాన్ హెవియర్ మాలిక్యూల్. ఇది అడుగుతాడమ్మా. చాలా ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ అడుగుతాడు. Between the two rotational states is more than heavier molecule. ఇది అడుగుతాడమ్మా. చాలా ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? ఇలా అడుగుతాడు. H1 chlorine 17 లైటర్ మాలిక్యూల్కి, మళ్ళీ చెప్తున్నాను, లైటర్ మాలిక్యూల్కి ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద టూ రొటేషనల్ స్టేట్స్ ఈజ్ మోర్ దాన్ హెవియర్ మాలిక్యూల్. ఇది అడుగుతాడమ్మా. చాలా ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? ఇలా అడుగుతాడు. H1 chlorine 1736, H11 chlorine 1737. ఈ రెండు మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్కి సంబంధించినటువంటి రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ టూ రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అడిగితే ఇది దీని యొక్క మాస్ కన్నా తక్కువ. దిస్ ఈజ్ ద లైటర్ మాలిక్యూల్, దిస్ ఈజ్ ద హెవియర్ మాలిక్యూల్. ఎప్పుడైతే ఇది లైటర్ మాలిక్యూల్, ఇక్కడ రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఈ మాలిక్యూల్లో ఉన్న రొటేషనల్ స్టేట్స్ మాస్ సంబంధించినటువంటి హెవియర్ మాలిక్యూల్. ఇది అడుగుతాడమ్మా. చాలా ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? ఇలా అడుగుతాడు. H1 chlorine 1736, H11 chlorine 1737.
ఈ రెండు మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్కి సంబంధించినటువంటి రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 2 రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అడిగితే ఇది దీని యొక్క మాస్ కన్నా తక్కువ. దిస్ ఈజ్ ద లైట్ సంబంధించినటువంటి రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 2 రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ 37. ఈ రెండు మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్కి సంబంధించినటువంటి రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 2 రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అడిగితే ఇది దీని యొక్క మాస్ కన్నా తక్కువ. దిస్ ఈజ్ ద లైటర్ మాలిక్యూల్, దిస్ ఈజ్ ద హెవియర్ మాలిక్యూల్. ఎప్పుడైతే ఇది లైటర్ మాలిక్యూల్ ఇక్కడ రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఈ మాలిక్యూల్లో ఉన్న రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మాస్ కన్నా తక్కువ. దిస్ ఈజ్ ద లైటర్ మాలిక్యూల్, దిస్ ఈజ్ ద హెవియర్ మాలిక్యూల్. ఎప్పుడైతే ఇది లైటర్ మాలిక్యూల్ ఇక్కడ రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఈ మాలిక్యూల్లో ఉన్న రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ద బి ఇది ఫస్ట్ మాలిక్యూల్, ఇది సెకండ్ మాలిక్యూల్ కాబట్టి B1 is more than B2. Why? Because the mass of the reduced mass of the mu1 is less than mu2 because of moment of inertia is less than s2. సో ఇది రిలేషన్. దీన్నే ఐసోట్రోపిక్ ఎఫెక్ట్ అంటారు. ఐసోట్రోపిక్ ఎఫెక్ట్ అంటారు. రెండు సిమిలర్ మాలిక్యూల్సే, రెండు HCl మాలిక్యూల్సే. కాకపోతే ఇక్కడ క్లోరిన్ 736, ఇక్కడ క్లోరిన్ 1737, H11. ఇవి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. వాటి మీద దాని మాస్ మీద డిపెండ్ అవుతుంది తప్ప ఆ హెచ్కి క్లోరిన్కి మధ్య ఉన్నటువంటి బాండింగ్లో ఎటువంటి ప్రాబ్లము రాదు. ఓకేనా? రైట్. సో హెవియర్ మాలిక్యూల్కి రొటేషనల్ గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది. ద రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్. లైటర్ మాలిక్యూల్స్కి రొటేషనల్ స్టేట్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద రొటేషనల్